ఔటర్ రింగ్ రోడ్ మరోసారి రక్తసిక్తమైంది. తెల్లవారుజామున జరిగిన యాక్సిడెంట్ ముగ్గురిని పొట్టన పెట్టుకుంది. ఈ ప్రమాదంలో మాజీ డీజీపీ పేర్వారం రాములు మనవడితో పాటు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కోకాపేట ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. స్కోడా కారులో పేర్వారం రాములు మనవడు వరుణ్ పవార్, అతని ముగ్గురు స్నేహితులు హైదరాబాద్ వస్తున్నారు. ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న పాల ట్యాంకర్ వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. దీంతో వరుణ్ పవార్తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు స్పాట్లోనే చనిపోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల, చెప్పండి, ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది? ఈ ఘటనలో మృతి చెందిన మృతుల వివరాలు ఏమైనా తెలిసాయా? ఔటర్ రింగ్ రోడ్ కోకాపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 6 గంటల 35 నిమిషాల ప్రాంతంలో పటాన్చెరు నుంచి బయలుదేరినటువంటి మాజీ డీజీపీ పేర్వారం రాములు కుమార్తె ముగ్గురు కొడుకులు, అదేవిధంగా అతని మిత్రులు, మొత్తం ఈ కారులో నలుగురు ప్రయాణిస్తున్నటువంటి కారు 7 గంటల ప్రాంతంలో కోకాపేట వద్ద చేరుకోగానే ఒక్కసారిగా ముందుగా వెళ్తున్నటువంటి పాలవాన్ని, అంటే ఆ రోడ్డు పైన ఔటర్ రింగ్ రోడ్డు పై అడ్డుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి వీళ్ళు పాలవాన్ని ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అయితే మృతి చెందిన వారిలో పేర్వారం రాములు మనవడు వరుణ్ పవార్ తో పాటు మరో ఇద్దరు మనవడు కూడా అందులోనే ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఒక మృతి చెందిన వల్ల వరుణ్ పవార్ మృతి చెందినట్టుగా కూడా అతని కుటుంబ సభ్యులు కూడా మనతో ధృవీకరించడం జరిగింది. అదేవిధంగా మరో మనవడు కష్టపడ్డట్టు కూడా వారు చెప్పడం జరిగింది. మరో ఇద్దరు వివరాలు తెలియాల్సి ఉంది. అంటే దీంట్లో గాయపడినటువంటి వ్యక్తితో పాటు మరో మృతి చెందినటువంటి వ్యక్తి వివరాలు కూడా మనకు తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం సాక్షి ఇచ్చినటువంటి సమాచారం మేరకు పేర్వారం రాములు అతని కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లడం జరిగింది. అయితే ఈ సంఘటనకు గల కారణాలను పోలీసులు ఇప్పటికే కేసు దర్యాప్తు చేస్తున్నారు. నీలిమ, ఈ ఘటన జరిగినప్పుడు కార్ ఎవరు డ్రైవ్ చేస్తున్నారు? పోలీసులు ఏమంటున్నారు? అసలు వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? అంటే నీలిమ, ప్రధానంగా వీళ్ళు 6 గంటల మనకి ఇప్పటి వరకు అందినటువంటి ఖచ్చితమైన సమాచారం మేరకు 6 గంటల 35 ప్రాంతంలో వీళ్ళు పటాన్చెరు నుండి తమ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ పటాన్చెరు నుంచి వీళ్ళు శంషాబాద్ వైపు వెళ్తుండగా ఈ కోకాపేట వద్ద చేరుకోగానే ఈ పాలవాన్ని, ముందు నుంచి వెళ్తున్నటువంటి పాలవాన్ని వీళ్ళు ప్రయాణిస్తున్న ఎవరైతే పేర్వారం రాములకు సంబంధించినటువంటి మనోడు ప్రయాణిస్తున్న కారులో అతి వేగంగా ఆ పాలవానికి ఢీకొనడం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. అంటే ప్రధానంగా ఈ రాత్రి సమయంలో అయితే ఈ చీకటి లైటింగ్ లేకపోవడంతో ఈ ప్రమాదం సంభవిస్తుంది. కానీ ఉదయం 7 గంటల ప్రాంతంలో, అంటే ఈ రోజు ఉదయం కొద్దిగా చలిగా ఉండటంతో ఈ ప్రమాదం సంభవించిందా, లేదా వీళ్ళు ప్రయాణిస్తున్న సమయంలో ఏదైనా వాహనం అడ్డుగా రావడంతో వీళ్ళు తప్పించడానికి ఆ పాలవాన్ని ఢీకొట్టడం కోణంలో కూడా ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం మొదటగా ఇచ్చినటువంటి సమాచారం మేరకు పేర్వారం రాములు, అదేవిధంగా అతని కుటుంబ సభ్యులు అందరూ కూడా సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లడం జరుగుతుంది. నీలిమ, ఈ ప్రమాదం చూస్తే స్పాట్లోనే యాక్సిడెంట్ అయిన స్పాట్లోనే ముగ్గురు మరణించారు. ఒక అబ్బాయి తీవ్రంగా గాయపడ్డారని చెప్తున్నారు. అతని పరిస్థితి ఏ విధంగా ఉంది? హాస్పిటల్కి ఏమన్నా తరలించారా? వైద్యులు ఏమంటున్నారు? నీలిమ, ప్రమాదం జరిగిన సంఘటన స్థలంలోనే ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మృతి చెందిన వారిలో వరుణ్ పవార్ మృతి చెందినట్టుగా కూడా కుటుంబ సభ్యులు ధృవీకరించడం జరిగింది. ఏదైతే సాక్షికి పంపించినటువంటి ఫోటోల ఆధారంగా వాళ్ళు వరుణ్ పవార్ మృతి చెందినట్టుగా కూడా గుర్తించి మనకు సమాచారం అందించడం జరిగింది. అదేవిధంగా ఇంకా మరో మృతి చెందిన ఇద్దరు వ్యక్తులను కూడా వాళ్ళు గుర్తించాల్సి ఉంది. గుర్తించడం కోసం కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్తున్నారు. అదేవిధంగా గాయపడ్డటువంటి వ్యక్తి ఎవరు అన్న దానిపైన కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. గాయపడ్డటువంటి వ్యక్తిని స్థానికుల సాయంతో పోలీసులు సమీపంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం అతను ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ కూడా ఔషధం కూడా వైద్యం తెలిపినట్టుగా కూడా కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. నీలిమ.